హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. నేను ఈరోజు వినాయక చవితికి కావాల్సిన విధి విధానాలు, తర్వాత ఐటమ్స్, పూజ ఐటమ్స్, డెకరేషన్ ఐటమ్స్, పూజ ఎలా చేసుకోవాలనేది చెప్తానండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించాలి. ఫస్ట్గా వినాయక చవితిలో చిన్న బొమ్మ అయినా తెచ్చుకోవచ్చు, పెద్ద మన ఇష్టం అండి. మన స్తోమతకి తగ్గట్టు చిన్న విగ్రహం అయినా తెచ్చుకోవచ్చు, పెద్ద విగ్రహం అయినా తెచ్చుకోవచ్చు. ఏదైనా మట్టి విగ్రహంతోనే పూజ చేయడం అనేది సాంప్రదాయం. మట్టి వినాయకుడు అయితేనే శ్రేష్టము. రంగులు కలిపినవి, రంగులు వేసినవి లాంటివి కాకుండా ప్లెయిన్ మట్టి విగ్రహాన్ని ప్రిఫర్ చేయడమే మంచిదంటాను. తర్వాత వినాయకుడి విగ్రహంతో పాటు పువ్వులు, పండ్లు, ఉండ్రాళ్ళు. మెయిన్గా వినాయకుడికి ఉండ్రాళ్ళు అంటే ఇష్టం అంటారండి. అది దర్పము, గడ్డి, గడ్డి అంటే ఫోటో పెడతానండి క్లియర్గా, నాకు దాని పేరు ఐడియా లేదు. పసుపు, చందనము, తర్వాత దేవుడికి ప్రసాదం ఏదైనా మీరు చేయగలిగితే ఉండ్రాళ్ళు, కుడాలు అలాంటివైనా చేయండి. ఒకవేళ మీరు చేయలేకపోతే జస్ట్ ఏదైనా ఒక స్వీట్ చేసి చక్కెర పొంగలు ఆర్ బెల్లం పొంగలు ఆర్ కేసరి బాదు ఆర్ పాయసము, వాట్ ఎవర్, ఏదైనా మీకు తోచినది మీరు చేయగలిగినదే చేయండి. ఒక రోజైనా పెట్టండి విగ్రహాన్ని. ఒక రోజు మార్నింగ్ టు ఈవినింగ్ దీపం ఉండేలా చూసుకోండి. దీపం మాత్రం మర్చిపోవద్దండి. దీపం కంటిన్యూగా ఉండాలి. దేవుడు మన ఇంటి నుంచి బయట వాటర్లో వేసే వరకైనా, ఏదైనా దేవుడు విగ్రహం దగ్గర ఇచ్చేటప్పుడైనా అప్పటి వరకు దీపం ఉండాలి. దీపం చూసుకుంటూ ఉండండి. సాయంకాలం అయినా తీయచ్చు, ఆర్ నెక్స్ట్ డే మార్నింగ్ తీయకూడదు, ఆర్ 3 రోజులు పెట్టుకోవచ్చు. చాలామంది దీపం చూడలేరు కాబట్టి మార్నింగ్ పెట్టి ఈవినింగే తీయచ్చండి. తర్వాత దేవుడు ఐటమ్స్ కూడా నేను ఒక ఫోటో లాంటిది పెడతాను మధ్యలో, చూసి తెచ్చుకొని పూజ చేసుకోండి. హ్యాపీ వినాయక చవితి అండ్ ఎవ్రీవన్. ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.